హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి కృష్ణ. సో ఈ వీడియో టాపిక్ వచ్చేసి నిఖిల్ ఇంకా ప్రేరణ వీళ్ళిద్దరిలో ఎవరు బిగ్ బాస్ బజ్ని హోస్ట్ చేయబోతున్నారు, ఇంకా బిగ్ బాస్ హోస్ట్ ఓవలు, ఇంకా ఒక 3-4 కంటెస్టెంట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యారు. వాళ్ళ గురించి కూడా వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. ఇంకా బిగ్ బాస్కి ఈ సీజన్లో కేవలం తెలుగు కంటెస్టెంట్ రాబోతున్నారా, ఎందుకు వేరే హిందీ వాళ్ళు కన్నడ వాళ్ళు ఎందుకు రావట్లేదు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఏఐ తోటి రివ్యూస్ అయితే ఇవ్వబోతున్నాం మనం ఈ సీజన్ మొత్తం. పోయిన సీజన్లో మనమైతే రివ్యూస్ ఫుల్ ఎపిసోడ్ అట్లా తయారు చేయాలి, ఓన్లీ షార్ట్ వీడియోస్ లెక్క అయితే వీడియోస్ చేసాము. కానీ ఈ సీజన్లో మాత్రం లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చేయబోతున్నాం మన ఛానల్లో. సో మీకు కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ నేమ్స్ అయితే ఇచ్చేసాను. సో మీరు కానీ త్వరగా తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. సీజన్లో ఎందుకు ఓన్లీ తెలుగు వాళ్ళనే తీసుకోబోతున్నారో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ బజ్ అయితే నిజంగానే ఉంది. నిజంగానే బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా ఈసారి ఎక్కువ తెలుగు వాళ్ళని తీసుకుందాం. వేరే లాంగ్వేజ్ వాళ్ళు కేవలం మనకైతే ఒక 5-6 అయితే ఉంటారు అనుకుంటాను, లెక్క పెట్టుకోవచ్చు వాళ్ళ చేతిలో. మిగతా వాళ్ళు మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు, ప్యూర్ తెలుగు వాళ్ళు. మిగతా ఒక 5-6 మాత్రమే వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాగార్జున సార్ గారు ఉన్నారు, అతను ఇప్పుడు వేరే లాంగ్వేజ్ వాళ్ళకి సపోర్ట్ చేసిందంటే కన్నడ బ్యాచ్ సపోర్ట్ చేస్తాడు. పోయిన సీజన్ ఎట్లా నాగార్జున సార్ ఎప్పుడు కన్నడ బ్యాచ్ సపోర్ట్ చేస్తాడు, అట్లా అని పోయినసారి అట్లా అయిండే. లేకపోతే బిగ్ బాస్ ఎవరికైనా ఫేవర్ చేసినప్పుడు బిగ్ బాస్ తెలుగు వాళ్ళకి ఫేవర్ చేస్తుండు, కన్నడ వాళ్ళకి అన్యాయం చేస్తుండు. లేకపోతే బిగ్ బాస్ కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు బిగ్ బాస్ ఏమో కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేస్తుండు, బిగ్ బాస్ తెలుగు వాళ్ళకి అన్యాయం చేస్తుండు. ఇట్లా వేరే లాంగ్వేజెస్ ఉంటే ఏమవుతుందంటే బిగ్ బాస్ తనంతలో తను ఏం చేయకపోయినా కూడా వేరే వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళిపోతుంది. అది బిగ్ బాస్ అప్పుడు ఆడియన్స్ అందరూ ఏమనుకుంటారు, ఈ లాంగ్వేజ్ వాళ్ళకే బిగ్ బాస్ సపోర్ట్ చేస్తాడు, స్టార్ మా వాళ్ళకే బిగ్ బాస్ సపోర్ట్ చేస్తాడు, సో ఇట్లా సీరియల్ బ్యాచ్ వాళ్ళకే బిగ్ బాస్ సపోర్ట్ చేస్తుంది అని ఇట్లా అందరూ అనుకుంటారు. కాకపోతే అక్కడ అలా ఏమి ఉండదు, ఆడితేనే గెలుస్తారు. ఏదో లక్ ఉంటే టాస్క్లు మనకి కనెక్ట్ అవుతాయి గంతే. కాకపోతే కొంతమంది ఆడియన్స్ ఇలా అనుకోవడం వల్ల కొంతమంది పనికిరాని రివ్యూవర్స్ కూడా తెలుగు వర్సెస్ కన్నడ చేసిండే పోయిన సీజన్లో. చాలా అంటే చాలా పెద్ద వారే అనుకోవచ్చు పోయిన సీజన్ మొత్తం ఎండింగ్ వరకు. సో అలాంటి సీజన్లో మళ్ళీ ఇలాంటివి రిపీట్ కావద్దని మంచి తెలుగు వాళ్ళని తీసుకొద్దామని ఈసారి అయితే అనుకుంటారు. కేవలం మన రివ్యూవర్స్ చేసిన పని వల్లనే ఇదైతే జరుగుతుంది. నేను ఇంకా పేరు పెట్టి చెప్పనవసరం లేదు, ఎవరైతే కన్నడ వర్సెస్ తెలుగు తెచ్చిరో మీ అందరికి తెలిసిందే పోయిన సీజన్లో. సో అలాంటి వాళ్ళ వల్ల ఈ సీజన్ మనం కేవలం తెలుగు వాళ్ళనే చూస్తున్నాము. నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే ఓన్లీ తెలుగు వాళ్ళే ఉంటే అంతలా మసాలా రాదు. ఎందుకంటే ఇప్పుడు వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సక్క తెలుగు రాదు. తెలుగు రానప్పుడు ఇప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ అవుతుంది, గొడవలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. పోయిన సీజన్లో పృథ్వీ ఎట్లా ఉండే. సో వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నా కూడా జెన్యున్ పర్సన్స్ ఉండాలి. పోయిన సీజన్లో జెన్యున్ మారు పేరు పృథ్వీరాజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, నిఖిల్ ఉన్నాడు. సో దీనికోసమే కేవలం తెలుగు వాళ్ళని తెద్దామని బిగ్ బాస్ టీం అయితే అనుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ బస్ హోస్ట్ ఓవలు. సో బిగ్ బాస్ బస్ హోస్ట్ ఓవలు అని చాలా రూమర్స్ వస్తున్నాయి. నిఖిల్ లేకపోతే ప్రేరణ, వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఒకరు ఉండొచ్చు అని అనుకుంటున్నారు అందరూ. నాకైతే ఎక్కువ వీళ్ళిద్దరు కాదు, పృథ్వీరాజ్ ఉండొచ్చేమని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఒక మంచి హంబల్ పర్సన్ కావాలి, బాగా క్వశ్చన్లు అడగాలి, మొహం మీద క్వశ్చన్లు అడగాలని అంటే నిఖిల్ ప్రేరణ చేయగలుగుతారు. కాకపోతే మరి పృథ్వీరాజ్ అయితే దాని పుట్టిన పేరు అని చెప్పుకోవచ్చు. పృథ్వీరాజ్ ఉన్నదే మొహం మీద చెప్పనీకి ఏదైనా. సో పృథ్వీరాజ్ మంచిగా అడుగుతాడేమని నేనైతే అనుకుంటున్నా. సో మీరు అందరూ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈ సీజన్లో ఓవరాల్ మీకు కావాలో కంటెస్టెంట్స్ వాళ్ళ పేర్లు అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో మనమైతే కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ నేమ్స్ గురించి మాట్లాడుకుందాం. కన్ఫామ్గా వచ్చేసి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నుంచి ఇమాన్యుయల్, ఇతనైతే 100% వస్తాడని నేనైతే అనుకుంటున్నాను. ఇతని పేరు కూడా లిస్ట్లో ఉండే నాకు వచ్చిన అప్డేట్లో. సో ఇతనైతే వస్తాడు. ఇంకో నెక్స్ట్ పర్సన్ వచ్చేసి దీప్ జని కూడా రాబోతుంది. వేరే లాంగ్వేజ్ వాళ్ళ తీసుకుంటున్న దాంట్లో లిస్ట్లో ఈమె పేరు అయితే ఫస్ట్లో ఉంది. ఎందుకంటే తేజస్విని గౌడ, కావ్యకి ఆల్రెడీ వాళ్ళైతే అప్రోచ్ అయ్యండి. కాకపోతే వాళ్ళకైతే ఆల్రెడీ కొన్ని సీరియల్స్ అయితే రన్నింగ్ అవుతున్నాయి. ఇద్దరికి వేరే వేరే సీరియల్స్ అయితే రన్నింగ్ అవుతున్నాయి వేరే వాళ్ళ లాంగ్వేజెస్లో. సో అందుకైతే వాళ్ళైతే రావట్లేదు. సో వాళ్ళు రావట్లే అని ఒకళ్ళనైనా తీసుకోవాలని దీప్ జని గారిని అయితే తీసుకుంటున్నారు. ఇదైతే ఫిక్స్ అనుకోండి, ఏమైతే రాబోతుంది.
ప్రెజెంట్‌గా చూస్తే మాత్రం చాలా ప్రమోషన్‌లలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్‌లో ఈమె అయితే చాలా సార్లు వచ్చిండే. సో ఈమె అంజలిది చాలా మంచి కెమిస్ట్రీ కూడా ఉంది ఇక్కడైతే. సో ఇలాంటి వాళ్ళు పోయిన సీజన్‌లో నిఖిల్, ఇంకా విష్ణుప్రియ, ఇంకా రితు చౌదరి ఉండే. సో ఈ సీజన్‌లో వీళ్ళు వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇలా చూసుకుంటే మనమైతే. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి శివకుమార్. శివకుమార్ ఇప్పుడు ప్రెజెంట్‌గా ఇతను కూడా చాలా ట్రెండింగ్‌లో ఉన్నాడు. ప్రియాంక ఇంకా శివకుమార్ ఇద్దరు అఫీషియల్‌గా పెళ్లి చేసుకోబోతున్నారని ఇన్‌స్టాగ్రామ్‌లో, వాళ్ళ యూట్యూబ్‌లో ఏకంగా షోలో కూడా చెప్పారు. సో ఇతనైతే రాబోతున్నాడు. ఇతనికి కూడా చాలా మొహం మీద చెప్పే అలవాటు ఉంది. ఏదైనా మనం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో చూస్తుంటే ఇతను ఎలిమినేట్ అయినప్పుడు ఇతనైతే చెప్పిండే, ఊకే పృథ్వీ, నిఖిల్ వేరే వాళ్ళనే పిలుస్తున్నారు, మమ్మల్ని పిలవట్లే, ఎందుకు మేము ఆడలేమని అక్కడితో అతనైతే వాయిస్ రైజ్ చేశాడు. బిగ్ బాస్ హౌస్లో కూడా చాలాసార్లు ఇలాంటి పర్సన్సే మనకైతే కావాలి. సో ఇలాంటి పర్సన్స్ శివకుమార్ అయితే సూట్ అవుతాడు ఇట్లా మొహం మీద చెప్పే దాంట్లో. సో ఇతను కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే వెరీ హై. కన్ఫర్మ్ కండిషన్లలో ఈయన కూడా ఒక లిస్ట్లో ఉంటాడు. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి బ్రహ్మముడి సీరియల్ కావ్య అయితే రాబోతుందని చాలామంది అనుకుంటున్నారు. నేనైతే అస్సలు చెప్పలేను ఆమె వస్తుందని. ఎందుకంటే ఎవరికైతే బాగా హైప్ ఉంటుందో వాళ్ళైతే ఆ సీజన్కి అయితే రారు. మనం చాలాసార్లు చూసుకుండొచ్చు, వీళ్ళకి చాలా హైప్ ఉంది అనుకున్న టైంలో వీళ్ళైతే రారు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా బ్రహ్మముడి సీరియల్లో ఆమెనే మెయిన్ క్యారెక్టర్ కాబట్టి ఆ సీరియల్ కూడా ఇంకా అయిపోవట్లేదు. సో ఆ సీరియల్లో ఆమెకి ఏమైనా క్యారెక్టర్ ఎండ్ అయ్యే టైంకి వస్తే అప్పుడు మనం కనెక్ట్ చేసుకోవచ్చు బిగ్ బాస్ 9కి రాబోతుందని. అప్పటి వరకు మనమైతే ఏం చెప్పుకోలేం. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి అంటే ఒకప్పుడు వెబ్ సిరీస్ వాళ్ళని అయితే తీసుకుంటుండే. సాఫ్ట్వేర్ డెవలపర్ హిట్ కాగానే దాన్ని ఆ సెకండ్కే మన షణ్ముఖ్ జశ్వంత్ ఇంకా సిరి అయితే వచ్చేసిండే బిగ్ బాస్ 5కి. సో అలాంటి వాళ్ళని తీసుకుంటే మంచిగా హైప్ ఉంటుంది బిగ్ బాస్కి. బాగా జెన్జీ వాళ్ళు కూడా చూస్తారు, అంటే యూత్ వాళ్ళు కూడా బాగా బిగ్ బాస్ అయితే కనెక్ట్ అవుతారు. ఊరికే ఈ సీరియల్ వాళ్ళు లేకపోతే బిగ్ ఏజ్ వాళ్ళని తీసుకుంటే ఎక్కువ పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళే షోని అయితే ఎక్కువ చూస్తున్నారు. పోయిన సీజన్ మొత్తం పెద్ద ఏజ్ వాళ్ళే గెలిపించారు నిఖిల్కి అయితే. యూత్ మొత్తం గౌతమ్ దిక్కుంటే యూత్ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు నిఖిల్ని అయితే గెలిపించిండే. సో ఈ సీజన్లో బాగా యూత్ ఉన్న వాళ్ళని అయితే తీసుకొద్దామని బిగ్ బాస్ టీం కూడా అనుకుంటుందంట. అంటే యూత్కి బాగా కనెక్ట్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే చిట్టి పీగల్స్ అంటారు చాలామంది. ఆమె వస్తే మాత్రం బిగ్ బాస్ బంద్ చేస్తాను నేనైతే. ఎందుకంటే టాలెంట్ ఉన్న పర్సన్స్ కావాలి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే అతనికి మంచి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉండాలి, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉండాలి. ఇలా ఓవర్ నైట్ సక్సెస్ అయిన వాళ్ళు బిగ్ బాస్కి వస్తే అంత మంచిగా ఏముండదు, వాళ్ళ ఆర్డర్ కూడా మనకు తెలిసిందే. ఇంకా సింగర్ సాంకేత్ కూడా వస్తుందని చిన్న డౌట్ అయితే ఉంది. ఇతను కూడా ఒక 75% అయితే వేసుకోండి. 75% ఇతనైతే వస్తాడు. ఇతను కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో కూడా ఉన్నాడు షోలో. ఇంకా మనకైతే ఒక కుకింగ్ షో స్టార్ట్ అవుతుంది కదా, ఆ కుకింగ్ షోల గురించి కూడా ఇద్దరైతే రాబోతున్నారు. ఆ షో స్టార్ట్ అయినాక మళ్ళీ అప్పుడైతే చెప్తాను మీకు అందరికీ. మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ అయితే ఇచ్చేసాను. ప్రస్తుతమైన కంటెస్టెంట్స్ అయితే వీళ్ళే. నేను ఇప్పుడు మీకు అందరికీ అన్ని పేర్లు చెప్పి గాల్లో అయితే చెప్పలేను, ఎవరైతే వస్తుందో రానున్న పేర్లు కూడా చెప్పి మీకైతే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేను. సో వీళ్ళైతే వస్తారని నాకు వచ్చిన అప్డేట్. సో గైస్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఓవర్ నైట్ బాగా ఫేమస్ అయిన వాళ్ళు లేకపోతే కాంట్రవర్సీస్ వల్ల ఫేమస్ అయిన వాళ్ళు బిగ్ బాస్కి వస్తే బాగుంటుందా మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ అయితే చేసిండే. సో వీడియోని ఇంతవరకు చూసారంటే చాలా థ్యాంక్ యూ గైస్. ఇంతవరకు చూస్తే మాత్రం. సో వీడియో వేస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.